హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రియమైన మెస్సే ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులైనటువంటి మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, రండి ప్రభు యొక్క అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు యుద్ధ మనకు కనిపెడదాం. కీర్తనలు 16వ అధ్యాయము మొదటి చరణము. కీర్తనలు 16వ అధ్యాయము మొదటి చరణము. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఆమేన్. పిల్లరా, దేవునికి ఈ మాట చాలా ఇష్టం. దేవునికి ఈ ప్రార్థన చాలా ఇష్టం. దేవునికి ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు 2-3 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లలు, అప్పుడప్పుడు చిన్న మాటలు వస్తున్నటువంటి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదైనా బాధ కలిగి, వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగి, లేకుంటే గారంతోనో చేతులు 2 ఎత్తుకోమని ఏడుస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంది? పిల్లరా, అలాగా మన తండ్రి ఈ ప్రార్థన చేసేటువంటి ప్రతి వ్యక్తి వైపు ఆయన చూస్తుంటున్నాడు. ప్రతి విశ్వాస వైపు ప్రభువు చూస్తుంటున్నాడు. ఈ ప్రార్థన యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో చేశారు. 16 నుంచి 22 వచ్చే వరకు ఉన్నటువంటి కీర్తనలు మరి యేసు ప్రభు వారి ప్రార్థన, యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగం గురించి, యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క అంతిమ బలి అర్పణ గురించినటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే భక్తులైనటువంటి దావీదు గారు ప్రభు దగ్గర అంటున్నారు ఏంటంటే, ఆత్మతో నింపబడి ఆయన అంటున్నాడు, దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు పిల్లరా. మనం ఎటువంటి శోధనలో పడినప్పుడు కూడా ఈ ప్రార్థన చేసి, దేవా, నీ శరణుజొచ్చాను, నన్ను కాపాడంటే, అది సింహాల బోనైనా, గర్జిస్తున్నటువంటి కొన్ని వందల సింహాలు ఉన్నటువంటి గుహ అయినా, పిల్లరా, మరి మహా సముద్రమైన, అగాధమైన, మరి ఏదైనా కూడా అగ్నిగుండమైన, చెరసాలైనా, ఎటువంటి నిందైనా, శోధనైనా, ఎటువంటి ఇరుకైనా, ఇబ్బంది అయినా, ప్రభువా నీ శరణుజొచ్చి అన్నాను, నన్ను కాపాడు అని చెప్పేసి ఏ భక్తుడైతే ప్రభు దగ్గర వెళ్తుంటున్నాడో ఆ భక్తుడిని ఆ ప్రభువు ఆయన హక్కున చేర్చుకుని అరచేతిలో పెట్టుకుని కంటి పాప వల్ల ఆ బిడ్డను, ఆ భక్తురాల్ని, లేకుంటే ఆ భక్తుడిని, తన కుమారుని, తన కుమార్తెను ప్రభువు కాపాడుతుంటున్నాడు. ఎందుకంటే ఆయనను అడిగితే చాలు, ఆయన మన కొరకు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మన తండ్రి. కానీ మనమే ఏమనుకుంటామంటే, మనం అడగక పొందుకోలేకపోతున్నాం అని చెప్పేసి యాకోబు పత్రికలో ప్రభువుని చూస్తున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం. లేఖనం క్లియర్గా చెప్తుంది, మీరు అడగకపోవడం వల్ల మీకు ఏం దొరకడం లేదని చెప్పేసి. మీకు జ్ఞానం తక్కువగా ఉందా? ప్రభువుని అడగని మీకు జ్ఞానం ఇస్తాడు. మీకు ఒకవేళ శోధనలు ఉన్నాయా? ప్రార్థనలో మీరు కనిపెట్టండి, ప్రభువు మీకు ప్రార్థనలో జయమును ఇస్తాడు. ఒకవేళ నీకు ఆశీర్వాదం తక్కువగా ఉందా? ఆయన ఆజ్ఞలను పట్టుకుని మీరు బ్రతకండి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించండి, మీరు సంతృప్తితో, సుఖముతో, ఆశీర్వాదంతో మీరు ఉంటారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన కుడి చేతిలో ఆయన నిత్య సుఖములు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని చెప్పేసి ఇదే కీర్తనలో భక్తులు రాస్తుంటున్నాడు. ఆయన మన పక్షంగా ఉంటాడు కాబట్టి మనము కదల్చబడం. శత్రువులు అనుకుంటారు, మనం కదిలిచేద్దాం, మనం వీడిని తీసేద్దాం, వీడిని పీకేద్దాం, లేకుంటే వీడిని ఇంకోటి చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిన్ను కదల్చడానికి ఏ వ్యక్తి తరం కాదు. పిల్లరా, నా సొంత అనుభవం చెప్తాను. నన్ను ఈ దేశం నుంచి నన్ను ఇంటికి పంపించేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. లంచాలు ఇచ్చారు, పిఆర్ వాళ్ళతోటి, కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. పిల్లలు గమనించండి, ప్రభు చిత్తం లేదని తల్లోంచి ఒక వెంట్రుక కూడా రాలదు, నేను ఎవరు కూడా ఏం చేయలేరు. ఎప్పుడైతే నువ్వు ప్రభు శరణుజొచ్చి ఉంటున్నావో, ప్రభువు నీ కొరకు రాసింది, ప్రభువు నీ కొరకు నియమించింది, ప్రభువు నీ కొరకు దాచి ఉంచిన మేలు తప్పక నీకు వస్తుంది. ఆ ఉద్యోగం తప్పక నీకు వస్తుంది, ఆ ఆరోగ్యం తప్పక నీకు వస్తుంది, ఆ కుటుంబ జీవితం, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం, నువ్వు పోగొట్టుకున్నటువంటి సమస్తము ప్రభువు నీకు తిరిగి ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడు. ఉదయకాల సమయంలో ఆ ప్రభువు నేను బలపరుస్తుంటున్నాడు. వెళదాం మా ప్రభు దగ్గరికి. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీకంటే క్షేమధారం ఏదీ లేదు ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఆ మహోన్నతమైన దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు దేవుడు మహోన్నతమైన కార్యాలు మన జీవితాలు చేస్తాడు. దేవుడు అతి కృప, అతి భాగ్యం మనకు మెండుగా దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు నాయన. ఈ మాటలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీరు బలపరచుని, దీవించుని, ఆశీర్వదించండి. యేసు పుణ్యనామాన్ని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.